చాలా హరహర మహాదేవ, అందరికీ నమస్కారం. ఈ మధ్య చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న, శిశువుకు అన్నప్రాశనం ఎప్పుడు చేయాలి అంటే మొదటిసారిగా అన్నం ఎప్పుడు తినిపించాలి అని. శాస్త్ర ప్రమాణం ఏమంటే జాతకర్మలు ఏవైతే ఉన్నాయో ఆయా రోజులను నిర్ణయించిన విధంగానే చేయాలి. దాంట్లో ఎటువంటి మార్పు లేదు. అది అమావాస్య వచ్చినా, అష్టమి వచ్చినా, నవమి వచ్చినా దానికి ఎటువంటి ప్రమాణం కూడా లేదు. శిశువు పుట్టిన 11 రోజులకు పురుడు పోయవలసిందే. అదేవిధంగా 21 రోజు బారసార చేయవలసిందే. అలా నామకరణము, కేశఖండనము, కర్ణవేదన ఇలాంటివన్నీ కూడా జాతకర్మలన్నీ కూడా శాస్త్రం ఏదైతే రోజులు అందించిందో ఆ రోజు చేయాలి. అయితే ఇందులో ప్రధానంగా చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే విషయం ఏమిటంటే అన్నప్రాశనం ఎప్పుడు చేయాలి అని. 6 నెలలు పడ్డ 6వ రోజుకు అన్నప్రాశనము చేసి తీరవలసిందే. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దేవాలయంలో కానీ లేదా ఇంట్లో దేవతార్చన గదిలో కానీ వెండి పాత్రలో వండినటువంటి అన్నప్రసాదంగా భగవంతునికి ముందుగా నివేదన చేసి మేనమామతోటి లేదైనా వరుసైన వారితోటి తర్వాత తల్లిదండ్రులు బంధువర్గం అంతా కూడా ఆ శిశువుకి మొదటిసారి ఆ యొక్క అన్నప్రాశనం అందరూ కూడా చేయించవచ్చు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి సందేహం ఉన్న వారందరికీ కూడా మన వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి, మన ఛానల్ని ఫాలో చేయండి. ఓం నమః శివాయ.